ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎవరు, ఒకసారి మనకున్న మహిమ ఏంటి, మన ఆధిక్యత ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ చెప్తున్నా సరే గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది బోధకులే అబద్ధ బోధ చెప్తూ ఉన్నారు. బోధకులు అబద్ధ బోధ చెప్తే ఇక విశ్వాసులు ఎలా నడుచుకుంటారు? ఒకసారి ఆలోచించండి. ఏంటి ఆ బోధ అనేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే వాళ్ళు ఏం బోధ చేస్తున్నారంటే, మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా, యేసు క్రీస్తులో మన పాపాలు కడగబడిన తర్వాత కూడా మనం ఇంకా కూడా పాపం చేస్తూనే ఉంటాం, పాపులుగానే ఉంటాం, సువార్త సేవ చేస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనని పవిత్రం చేస్తూనే ఉంటుంది. తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు కదా పరలోకంలో, ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు అనే బోధ జరుగుతూ ఉంది, ప్రపంచంలో జరుగుతుంది. మరి ఈ బోధ బైబిల్ ప్రకారం కరెక్టేనా? మనం ఎప్పుడైతే పాప విషయంలో చనిపోయామో ఇంకా పాపం అందులో ఎలాగ నిలిచి ఉంటాము? నిలిచి ఉండం కదా, నిలిచి ఉంటామా? పాపంతో మనకి ఏమన్నా ఇదా? మనం కొనబడినవారం, మనం క్రీస్తు రక్తం చేత కొనబడినవారం. కాబట్టి మనం పాపం జోలి వెళ్ళటానికి వీలు లేదు. అయినా కూడా బైబిల్ వచనాలు చూపిస్తూనే, బైబిల్లో ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఈయన గొప్ప సేవ చేశాడు, ఇంత గొప్ప సేవ చేసిన ఆయన ఏమంటున్నాడు తెలుసా మీకు? అంత గొప్ప సేవ చేసిన ఆయనే బైబిల్లో నా శరీరంలో పాపనేమో ఉంది, నేను మేలేం చేయాలనుకుంటున్నాను, చేయటం కలగట్లేదు, చేయకూడదే చేస్తున్నాను అనేసి చెప్పుకుంటూ, మరి నా శరీరం ఎలాంటిది, మరణానికి లోనైన శరీరం, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నన్ను ఎవడు విడిపించును అనేసి ఆయనే అంటున్నాడు. బైబిల్లో గొప్ప సేవ చేసిన వ్యక్తి, క్రీస్తు చేత, ఆయన తండ్రి అయిన దేవుని చేత నియమించబడినవాడు అయినటువంటి అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో 7వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో చెప్పిన మాటను మనం పరిశీలన చేస్తే, పౌలు అప్పుడు ఈ మాట చెప్తున్నప్పటికీ పౌలు తన జీవితం అలాగ ఉంది అని మాత్రం చెప్పట్లేదు. పౌలు ఈ మాట చెప్పేటప్పటికి తన జీవితం ఇలా ఉంది అని మాత్రం చెప్పట్లేదు. చూద్దాం, మాట ఏదో చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయంలో 14వ వచనం కానించి కింద చూద్దాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్ముడుపడి శరీర సంబంధమై ఉన్నాను అంటాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే అని ఎరుగుదును అంటాడు, కానీ నేను పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధమే ఉన్నాను అని ఇక్కడ రాయబడింది, ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే 15వ వచనం, ఏలైనగా నేను చేయనిది నేను ఎరుగును, నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను. ఎందుకు? పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధం ఎందుకు అంటే, నేను చేయనిది నేను ఎరగను అంటున్నాడు. నిశ్చయించినది ఘోరనిదే ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను అంటాడు. ఇచ్చేయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుతున్నాను, కావున ఇకను దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని నాకు కోరిక కలుగుతున్నది, కానీ నాకు దానిని చేయటం నాకు కలగట్లేదు. నేను చేయగోరని మేలు చేయక నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. నేను చేయగోరని దాన్ని చేసిన యెడల దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను కాను. నా యందు నివసించు పాపమే నేను కాదంటాడు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది అని చెప్పేసి 22వ వచనంలో అంటున్నాడు. అంతరంగమును బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను. ఏమండండి? అంతరంగాన్ని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించున్నాను అని చెప్పుకుంటూ వచ్చి
కానీ వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమం ఉంది అన్నాడు. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతున్నది. మనసునందున్న ధర్మశాస్త్రము వేరొక నియమము. ఆ వేరొక నియమం ఏంటి అసలు అనేసి మనం పరిశీలన చేస్తే ఇక్కడ చెప్తున్నా, పోరాడుతున్నది నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుతున్నది అని చెప్పి, అయ్యో నేనే ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనొక శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. నేను పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిని అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాటలు? అపోస్తులైన పౌలు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? అప్పటికి అపోస్తులైన పౌలు బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం తీసుకున్నాడు. సేవ చేస్తున్నాడా? వాక్యం ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పాప విషయంలో చనిపోతున్నాం. బాప్తిసం తీసుకున్న పరిస్థితులు ఏం జరుగుతుంది? క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తుని ధరించుకున్న పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నిత్య జీవము నిమిత్తము యేసుక్రీస్తును విశ్వసించబో వారికి నన్ను మాదిరిగా ఉంచాడు. నేను మాదిరిని, నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసించు వారికి మాదిరిగా నియమించబడినటువంటి వాడిని, నేను ఒక మాదిరిని అని చెప్తా ఉన్నాడు. అని చెప్తూ ఉన్నటువంటి పౌలు మరి ఈ మాట ఎందుకు చెప్పాడు? ఈ మాట ఏం చెప్పాడు? ఈ మాట చెప్పడానికి వీల్లేదు కదా. అపోస్తుల ఇక్కడ గల్తీ పత్రికలో మనం చూసుకుంటే 5వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు ఒకసారి మనం చూడండి. 24వ వచనం, 23-24 ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు అని చెప్పి క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చులు దురాశలతో కూడా సిలువేయబడి ఉన్నారు. అంటే సిలువేయబడి ఉన్నారు. సిలువేయబడి ఉన్న పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? అలాగే గల్తీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. గల్తీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేనెప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నా కొరకు కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసము వలననే జీవిస్తున్నాను అంటాడు. జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి అలాంటి పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? నేను పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధనే ఉన్నాను అని ఎందుకు చెప్తున్నాడు? అంటే నేను సరిపోయాను, క్రీస్తు నాలో ఉన్నాడు, నాలో క్రీస్తు ఉండగా కూడా ఈ పనులు చేస్తానా? శరీరము దాని ఇచ్చులు దురాశలకి సిలువ పడిపోయిన తర్వాత ఈ పనులు చేస్తానా? కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి శరీర దురాశలకి లోనైపోయి అందులో చిక్కుపోయి అందులో కొట్టుమిట్టాడతా ఎవరన్నా చూసి ఏంటి మీరు సేవ చేస్తున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు అని అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మాటలు చూపిస్తున్నారు. సేవ చేస్తున్న అంత పెద్ద సేవ చేస్తున్న పౌలే ఏమంటున్నాడు? సేవ చేయొచ్చు, పాపం చేయొచ్చు, సేవ చేస్తూనే పాపం చేయొచ్చు, నమ్ముకుని పాపం చేయొచ్చు అని చెప్పేటటువంటి దుర్బోధకులు బయలుదేరారు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలా? వాళ్ళకి చెప్పాలా? లేకపోతే ఇంకా చాలామంది చెడిపోతారు కదా, చెడిపోరు. కాబట్టి అసలు ఎందుకు పౌలు ఈ మాట చెప్పాడు? ఎందుకు ఇప్పుడు పౌలు ఈ మాట ఈ పత్రిక రాస్తున్న కాలంలో, ఈ పత్రిక రాసే టైంకి పౌలు పాపానికి అమ్ముడబడిన శరీర సంబంధం, లేకపోతే ఒకప్పుడు సంగతులు చెప్తున్నాడా, ఇప్పుడు సంగతులు చెప్తున్నాడా? లేకపోతే పౌలు కొంతమందిని ఉద్దేశించి తనను పోల్చుకుంటూ చెప్తున్నాడా? ఇది కూడా జరగచ్చు. కొంతమందిని ఉద్దేశించి వాళ్ళని డైరెక్ట్గా అన్నాం అనుకోండి, వాళ్ళు బాధపడతారు, నన్ను అంటామండి. కాబట్టి పౌలు
మరి ఆయన బోధ శైలి ఎలాంటిది అది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. పౌలు బోధ శైలి మనం ఒకసారి పరిశీలన చేస్తే 1 కొరింథీ 4:6లో 1 కొరింథీ పత్రిక 4:6లో అక్కడే ఉంది, సహోదరులారా మీరు మమ్మును చూసి లేఖనముల యందు వ్రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరొకడు ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల్లో మీదను పెట్టుకుని సాదృశ్యముగా చెప్పుతున్నాను అంటాడు. మీ నిమిత్తమే చెప్తున్నాను కానీ ఎవరి మీద పెట్టుకుని, నా మీద అప్పుల్లో మీద పెట్టుకుని సాదృశ్యంగా చెప్తున్నావు అంటున్నాడు. అంటే పౌలు బోధ ఆయన చెప్పే కాలానికి ఆయన గురించి చెప్తున్నాడా, లేకపోతే ఎదుటి వ్యక్తుల గురించి చెప్తున్నాడా, లేకపోతే ఒకప్పుడు అలాగ ఉన్నాడా, లేకపోతే ఇప్పుడే అలా ఉన్నాడా? ఇది మనం ఆలోచించాలి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పౌలు ఆ బోధ చెప్పే కాలానికి అలా లేడు. చెప్తున్నాడు కదా, నేను క్రీస్తు కూడా సెలవేయబడి ఉన్నా, జీవించువాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇస్తులు దురాశలకి సెలవేయబడి ఉన్నారు అంటాడు. జీవించు వారికి మీదటి తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే జీవించుడికి ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లేచాడు అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. మరి ఇంత చెప్తున్న పౌలు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఆయన గురించే చెప్తున్నాడా? నేను ఇప్పుడు కూడా పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధం అంటున్నాడా? మరి ఇప్పుడు నా అవివాల్లో పాప నియమం అనేది ఉందా? పాప నియమం ఉందా ఇప్పుడు నా అవివాల్లో? పౌలు ఆ బోధ చేస్తున్న కాలానికి, ఆ పత్రిక రాసిన కాలానికి ఇంకా పౌలు శరీరంలో పాప నియమం ఉండి ఆ పాప నియమానికి ఆయన లోబడిపోతున్నాడా? ఆ పాప నియమానికి దాసుడిగా అయిపోతున్నాడా? ఆయన శరీరము ఆయన పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిగా ఉన్నాడా? ఒకసారి మనం ఆలోచించాలి. అలా ఉండే అవకాశం ఉందంటారా? ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. లేదంటే మరి ఆయన బోధన మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి పూర్వం ఉన్న పరిస్థితి అంటే ప్రభువులోకి రాకమునుపు సహజంగా ఒక మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి. రెండోదేమో ఎదురుగా ఉన్నటువంటి వారు, అంటే ఎవరికి పత్రిక రాస్తున్నాడో ఆ పత్రిక రాసే వాళ్ళ పరిస్థితిని ఈయన గ్రహించి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తన మీద సాదృశ్యంగా పెట్టుకుని చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉండాలి. అంతేగాని ఆ పత్రిక రాసేటప్పుడు నేనే పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిని అని మాత్రం చెప్పడం, ఇది గ్రహించవలసినటువంటి అవసరము మనకి ఉన్నది. అయితే ఇక మనం పరిశీలన చేద్దాం. అసలు ఈ పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధి ఇక్కడ మనం చూస్తే 23వ వచనంలో 2వ భాగం చూస్తే మన టైటిల్ ఏంటంటే, నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుతున్నది అంటాడు. నా అవయవములలోనున్న పాప నియమము అంటాడు. అవయవాల్లో పాప నియమం ఉందా? అవయవాల్లో పాప నియమం ఉందా? ఇక్కడ పైన మనం చూస్తే నా మనస్సునందున్న ధర్మశాస్త్రము అంటున్నాడు. ఇక్కడ 23వ వచనంలో మనం చూస్తే వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు కనబడుతున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. ధర్మశాస్త్రం ఎక్కడుందంట? మనస్సునందుంది. మరి ధర్మశాస్త్రంతో పోరాడేది ఏంటి? వేరొక నియమము. ఆ వేరొక నియమం ఏంటి? నా అవయవములో ఉన్న పాప నియమము. అంటే అవయవాల్లో పాప నియమం ఉందా? మనిషి అవయవాల్లో పాప నియమం ఉందా? అంటే ఈ అవయవాలు దేవుని చిత్తాన్ని జరిగించవా? ఈ అవయవాలని మరి ఈ పాప నియమం అంటే పాపాన్ని జరిగించేది, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పరిస్థితి ఈ అవయవాల్లో ఉందా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు నా అవయవంలో ఉన్న పాప నియమం అంటాడు. అవయవంలో పాప నియమం అనేది, మనిషి అవయవాల్లో పాప నియమం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ పాప నియమాన్ని దేవుడు తీసేస్తానికి ఆయన చేసిన ప్రణాళిక ఏంటి? ఈ పాప నియమాన్ని తీసేస్తానికి ఆయన చేసిన ప్రణాళిక ఏంటి?
మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఎవరిలోకి వస్తే ఈ పాప నియమాన్ని తీసివేయబడి మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. మన అవయవాల్ని దేవునికి అంటే నీతికి దాసులుగా అప్పగించబడి దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. ఎప్పుడు ఇది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈ అవయవాల్లో పాప నియమం అనేది ఎప్పటి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనిషి అందరు పురుషుల కలయిక, ఇద్దరు పురుషుల కలయిక. ఒకటి బాహ్య పురుషుడు అంటే శరీరము, రెండు ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. అయితే దేవుడు ఆదామును కలిగజేసిన విధాన్ని మనం పరిశీలన చేస్తే నేలమట్టితో నిర్మించాడు. ఈ నిర్మించిన ఈ నేలమట్టి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి తీసుకొచ్చాడా, లేకపోతే ఈ లోక సంబంధమైందనా? ఈ లోక సంబంధమైంది. అంటే ఈ లోక సంబంధము అంటే ప్రకృతి సంబంధమైంది. ప్రకృతి నుండి తీశాడు అంటే నేలమట్టితో తీశాడు. ఆ తర్వాత బొమ్మను చేసిన తర్వాత జీవవాయు ఊదాడు. నరుడు నిర్మించి జీవవాయు ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయ్యాడు, లేచాడు ఆదాము. మరి ఆదాము ఎవరు? ఆదాము దేవుడు కన్న కుమారుడు అంటున్నాను, బాగానే ఉంది. దేవుడు ఎవరిని కన్నాడు? శరీరాన్ని, ఆత్మన? ఆదాము అంటే బాహ్య పురుషుడా, ఆంతర్య పురుషుడా? ఆదాము అంటే మట్టి నుండి తీయబడిన బొమ్మ, లేకపోతే దేవుని నుండి విడిపోయిన జీవాత్మ? దేవుని నుండి విడిపోయిన జీవాత్మ. అంటే నేను అనే ఆత్మకి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు? ప్రకృతి నుండి తీశాడు. అయితే ఈ శరీరానికి ఒక ధర్మం ఉంది, ఈ శరీరానికి ఒక నియమం ఉంది. ఈ నియమం ఏంటి? ఈ నియమం ఏంటి? శరీరానికి తీర్పు తీర్చాడు, మొన్న కనుక మొన్న అయిపోతుంది. తీర్పు గురించి కాదు, శరీరానికి ఉన్న నియమం ఏంటి? శరీరంకి ఉన్న నియమం అంటే ప్రకృతి నుండి తీయబడింది కాబట్టి ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతి చేత ఆకర్షించబడుద్ది, ప్రకృతిని అనుభవించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో దేవుని చిత్తాన్ని అతిక్రమించేలాగా ఈ ఆత్మని చేస్తుంది. ఈ ఆత్మని నాయన్మలు తిరుగు, అది చూడు, ఇది చూడు, మళ్ళీ చూడు, మళ్ళీ తిను, మళ్ళీ చేయి. శరీరం ఏముంటుంది? చూసి ఈ శరీరాశ, నేత్రాశ, జీవటము ఏదైతే ఉన్నాయో ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అవి ఎలా కలిగినాయి? తండ్రి వలన కలిగినవి కాదంటున్నాడు. అయితే పరిశీలన చేస్తే ఈ శరీరానికి ఉన్న తత్వం ఏంటంటే ప్రకృతి నుండి తీయబడింది కాబట్టి ప్రకృతి చేత లోపరచబడుద్ది, ప్రకృతిని ఆకర్షించుకుంటుంది, ప్రకృతిని కావాలని కోరుకుంటుంది. అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవకుటుంబాలు ఇవన్నీ జరిగిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో దేవుని చిత్తాన్ని అతిక్రమించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆదామును దేవుడు కన్నాడు. కన్న తర్వాత ఆదాముకి ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడా? ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? ఈ తోట ఫలముల్లో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తినదినమున నిశ్చయంగా చనిపోతావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? శరీరానికి, ఆత్మకి ఇచ్చాడు. నేను అంటే ఎవరో ఆత్మ కదా, ఆత్మకి ఇచ్చాడు. ఆత్మకిస్తే ఈ ఆత్మ ఏం చేయాలి? శరీరాన్ని ఆజ్ఞ చేత, ఆజ్ఞను ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకొని ఆజ్ఞను అనుసరించి ఈ ఆత్మ నడుచుకుంటూ ఈ శరీరాన్ని ఈ ఆజ్ఞను అనుసరించేలాగా జీవింపచేయాలి, నడిపించాలి. శరీరాన్ని నడిపించాలి. అంటే శరీరాన్ని నడిపించే బాధ్యత ఎవరిది? ఆత్మది. అయితే మనం పరిశీలన చేస్తే శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటి? దీనికి ఉన్న స్వభావము ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతిని అనుభవించాలని ఈ క్రమంలో దేవుని చిత్తాన్ని కూడా, ఆజ్ఞను కూడా అతిక్రమింప చేసేలాగా, ఆత్మను అతిక్రమింప చేసేలాగా చేస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞిస్తే ఎంటర్ అయిపోయాడు అపవాది ఎంటర్ అయిపోయి, దేవుడు మీకు ఏమైనా చెప్పాడా? ఏమైనా తినొద్దని చెప్పాడా అంటే అవ్వమ్మ గారు ఏం చెప్పాడు? అవును, నువ్వు అడిగింది బాగానే అడిగావు, తినొద్దని చెప్పాడు. ఇదిగో
ఇవన్నీ తినమన్నాడు కానీ ఇవి ఒక్కటే తినొద్దన్నాడు అన్నాడు. ఏమో ఎందుకు తినొద్దన్నాడు? తింటే మీరు చచ్చిపోతారంటే వాడేం చేశాడు? మీరు చావరు. ప్రేరేపిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు పాపాన్ని. సాతాను ఆడే వచ్చి మన చేయబట్టుకోడు. ఆడు మన 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 హృదయంలో ఉన్న ఈ దేవుని వాక్యం ఏదైతే ఉందో, ఈ హృదయంలో ఉన్న దేవుని వాక్యం ఏదైతే ఉందో, వాక్యాన్నాడు దొంగిలిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఉన్న వాక్యాన్నాడు దొంగిలిస్తూ ఉంటాడు. దొంగిలించి మనల్ని దేవుని అంటే మన ఆత్మని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేలాగా వాడు చేస్తూ ఉంటాడు. అప్పుడు జరిగింది ఏంటి? మీరు చావరు, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పంగానే అప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? అప్పుడు చూసి ఈ ఫలాలంట చూస్తానికి ఎలా ఉన్నాయి? రమ్యముగా ఉన్నాయి, తినటానికి ఇంపుగా ఉన్నాయి అనేసి అప్పుడు తెలిసింది. అప్పటి వరకు మరి ఎన్ని దినాలు ఉన్నారు అక్కడ? లేరా? అప్పటి వరకు లేరా అంటే ఉన్నారు. ఉన్నా కూడా వాళ్ళకి చూస్తున్నారు కానీ దాని మీద ప్రేరేపణ అనేది లేదు. సాతాను వచ్చాడు, చూపించేటప్పటికి అప్పుడు 6వ వచనంలో 3:6లో, ఆదికాండం 3:6లో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమైనదియునైనా నై ఉండేట్టు చూచి ఉన్నప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఇక్కడ చూడండి, మనిషి దేనికి లోబడిపోతాడు చెప్పండి? నీ కన్ను చెడినదైతే ఏమంటాడు? నీ దేహమంతా చీకటిమయమైపోద్ది అంటాడు. దావీదు అక్కడ యుద్ధం జరుగుతుంటే ఎక్కడికెక్కడ, మేడ మీదకి ఎక్కడ, మిద్ది మీదకి ఎక్కడ లేదా? చూశాడు ఎవరినన్నా? ఏమైపోయాడు? బుద్ధి చెప్పాడా దేవుడు? ప్రవక్తను పంపించాడా? అంటే చూపులో వినటంలో ఇవన్నీ ఏమవుద్దంటే మనలో ఒక చెడు అభిప్రాయము, చెడు తలంపులు ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి. ఈ శరీరం యాక్ట్ అయిపోద్ది, ఆత్మనే డౌన్ చేస్తుంది. డౌన్ చేసి చూడంగానే ఏమైంది? ఆకర్షించబడిపోయింది. మళ్ళీ చూడు, మనం మళ్ళీ చూడు, మళ్ళీ తిను, మళ్ళీ మళ్ళీ వద్దనుకుంటా, మళ్ళీ ఇట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రేరేపించే సాతాను ప్రేరేపించేటప్పుడు కోసుకుని తినేశారు. ఎందుకు కోసుకు తిన్నారు? ఎందుకు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు ఆదామవ్వలు? అంటే వాళ్ళ శరీరం ఎక్కడిదే? ప్రకృతి నుండి తీయబడింది, ప్రకృతి సంబంధమైన శరీరము. అంటే ఒకసారి ఆలోచించండి, ఆదాము పాపము చేయకమునుపు ఆదాము కలిగి ఉన్న శరీరము మహిమ శరీరమా? ఏ శరీరం? ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం కనుక నువ్వు మన్నే గనక అన్నాడు, తిరిగి మన్నైపోతావు అన్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం కాకపోతే నువ్వు మహిమ శరీరం కనుక మన్నైపోతూ ఉంటాడా? దేవుడు శరీరానికి ఏం తీర్పు తీర్చాడు? నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంటే మన్నైన శరీరమే. మనము ఏ శరీరాన్ని అయితే ధరించుకున్నామో అలాంటి శరీరమే ఆదాము కూడా ధరింపజేశాడు. అంటే ఆదాముకి ధరింపజేసిన ఆ శరీరానికి ఆదాము పాపము చేయక మునుపు కూడా ఎలాంటి స్వభావం ఉంది? శరీరానికి, ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మను గురించి ఏమంటున్నాడు? మనము మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం ఉంటాడు. శరీరం ఏది? ప్రకృతి సంబంధమైన శరీరం. ఈ శరీరాన్ని ధరింపజేశాడు. ఈ శరీరాన్ని ధరింపజేసినప్పుడు ఆదాముకి ధరింపజేసిన ఈ శరీరం తప్పు చేయక మునుపు, ఆజ్ఞ అతిక్రమణపు మరి కలిగి ఉన్న శరీరం ఎలాంటి శరీరం?
ఆ శరీరంలో పాప స్వభావం ఉందా లేదా? పాప స్వభావము ఉంది. పాప స్వభావం ఉంది కానీ పాపం చేయలేదు కనుక పరిశుద్ధుడే. ఎప్పుడు ఎప్పుడు తప్పిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు దేవుని నుండి దూరం అయిపోయాడు? పాపం చేసినప్పుడు. ఈ శరీరంతో పాపం చేసినప్పుడు. ఈ శరీరంతో పాపం చేస్తే శిక్ష ఎవరికి వచ్చింది? ఆత్మకు వచ్చింది. దేవుని నుండి దూరం అయిపోయాడు. నువ్వు నిశ్చయంగా చనిపోతా ఉన్నాడు. అంటే ఆదాము దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి శరీర విషయంలో మనం ఆలోచిస్తే ఈ శరీరముకున్న స్వభావం ఏంటి? ఏ స్వభావం ఉంది? పాప స్వభావం ఉంది. పాపము చేసేటటువంటి లక్షణము దానికి ఉంది. పాపం చేసే లక్షణము, ప్రకృతిని ఆకర్షించుకునే లక్షణం ఉంది. అలాంటి లక్షణము లేకపోతే దేవుడు ఆదాము అవ్వలకి ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? ఆజ్ఞ ఇవ్వక్కర్లేదు కదా. మంచి స్వభావమే ఉంటే, ఈ పాప స్వభావం లేకపోతే మీరు తినకూడదు, తినము నిత్యంగా చేస్తాం అనే ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ పాప స్వభావం ఉంది ఈ శరీరానికి. ఈ శరీరాన్ని నువ్వు లోపరుచుకోకపోతే ఈ శరీరం దాని ఇష్టం వచ్చినట్టు అది కావాలని దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతూ ఉంటుంది. దాన్ని లోపరుచుకుని దానికి సంఖ్యలు లేకపోతే దానికి కళ్ళేరు కట్టు, గుర్రం కళ్ళింగ్ కడతారు కదా, గంతలో కళ్ళేలా అలా కట్టు, ఈ శరీరాన్ని నా కోసం వాడు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఆదామును దేవుడు సృజించినప్పుడే ఆదాముని ఆత్మకి ఇవ్వబడిన శరీరానికి ఈ పాప స్వభావం లేదు అని అంటున్నాడు మన అమాయకులు. నేను చెప్పేది అది. వీళ్ళు ఏమనుకుంటారు? దేవుడు ఆదాముని ఆత్మకి నేలమట్టితో నిర్మించిన ఆ బొమ్మ ఏదైతే ఉందో ఆ శరీరము, ఆ శరీరానికి ఉన్న గుణ లక్షణాలు ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అంటే దానికి ఏ స్వభావం ఉంది? దానికి ఒక నియమం ఉంది, పాప నియమం ఉంది, పాపము చేసేటటువంటి నియమం ఉంది, పాప స్వభావము కలిగినది అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలా లేకపోతే ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు. మరి మనవాళ్ళు ఏమంటున్నారు? పాపం చేసిన తర్వాత పాప అయిపోయాడండి అంటారు. పాపం చేసిన తర్వాత కాదు, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు. తన పోలిక చొప్పున తన స్వరూపము సృజించాడు. ఎవరిని? ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపం. కానీ ఇవ్వబడిన శరీరం ప్రకృతి సంబంధమైనది, ప్రకృతిని కోరుకునేది. దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి? పాప నియమము. దాన్నే పౌలే ఉంటాడు, వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు కనపడుతున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నన్ను పాప నియమమునకు లోబరుచుకొనుచున్నది అంటున్నాడు. ఇది ఒకటి గ్రహించాలి. ఇది గ్రహించకపోవటం అనేది ఈరోజు క్రైస్తవుల్లో పెద్ద పొరపాటు.